నిజంగానా? నాకు ఆటన్నా వేటన్నా చాలా ఇష్టం. అవి ఎవరు మొదలుపెట్టినా ముగించేది నేనే. నీ వేటకి నేను రెడీ. గాయత్రి! విష్ణు! గాయత్రి! విష్ణు! చంద్రిక! విష్ణు! గాయత్రి! జాగ్రత్తగా రా. గాయత్రి! విష్ణు! గాయత్రి! చంద్రిక! అన్నయ్య రా. గాయత్రి! గాయత్రి రా. ఏడవకు గాయత్రి. నువ్వు ఏడిస్తే నాకు కూడా ఏడుపు వస్తుంది. అన్నయ్య, మమ్మీ ఎక్కడుందో? మనం అక్కడే ఉండాల్సింది కదా. సింహం వచ్చి చంపేస్తుందని భయం వేసింది. మమ్మీ మన కోసం ఎక్కడ వెతుకుతుందో. వచ్చేస్తుందిలే, భయపడకు. అప్పుడు మన దైవాన్ని తిట్టడం వల్లే ఇదంతా జరుగుతుందేమోరా. ఆకలికి తట్టుకోలేక తిట్టాం. అయినా దైవం అంతా చూస్తూనే ఉంటుందని మమ్మీ చెప్పింది కదా. మన బాధ అర్థం చేసుకోలేదా? అర్థం చేసుకుంటే మనకి కష్టాలు రావుగా. అయినా వస్తున్నాయంటే దైవానికి మన పైన ఇంకా కోపం ఉందేమో. మన నుంచి మనం అడుగుదామా? ఏడవకు గాయత్రి. దేవుని క్షమించమని అడుగుదాం పదా. ఇంకా మనకేం కాదు. ఏడవకు. ఏడవకేం కాదు. ఎక్స్క్యూజ్ మీ, ఎస్ సార్. ఇక్కడ రూమ్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. మీ పేరు? రవి. ఓకే, ఇక్కడ సైన్ చేయండి సార్. పల్లవి పిల్లలు ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? రవి చూడు, ఇప్పుడు దిక్సూచి నా చేతిలో ఉంది. నాకేమైంది? ఏమీ కాలేదు కదా. చెప్పు రూపిణి. ఈ ప్రాంతంలోకి మాయకి సంబంధించిన వాళ్ళు గాని
నా శత్రువులు గాని ఎవరొచ్చినా వెంటనే నాకు తెలియజేయి. అలాగే రూపిణి. హలో, చెప్పండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రఘు, మీకు గుడ్ న్యూస్. ఏమిటి సార్? మీ మీద ఉన్న కేసు క్లోజ్ చేశారు. అవునా? అవును, నేను ఎస్పీ గారిని రిక్వెస్ట్ చేయడంతో కేసు క్లోజ్ చేశారు. థ్యాంక్స్ అజయ్, నేను అడగకుండానే నాకు చాలా పెద్ద హెల్ప్ చేశారు. ఫ్రెండ్స్కి అడగకుండానే హెల్ప్ చేయాలి. మనం కలిసింది నిన్నే అయినా ఓ మంచి ఉద్దేశంతో కలవడంతో మీరు నాకు బాగా నచ్చారు. ఆ ముగ్గురు కూడా మళ్ళా ఫ్రెండ్స్ అయి ఉంటే బాగుంటుంది. ఏ ఒక్కరు కనిపించినా మిగతా ఇద్దరి గురించి కూడా తెలిసిపోతుంది. ఈ ముగ్గురు సరే, ఆ నాలుగో అమ్మాయి ఎవరు సార్? తను కూడా వీళ్ళలాగే మాయ కోసమే తిరుగుతుంటుంది. ఇదేం దావి కార్యం సార్? ఎక్కడున్నారో ఏమైపోయారో ఏమీ తెలియటం లేదు. మాయని సాధించడానికి ముందు ఇలాంటి మాయలు ఇంకెన్ని జరుగుతాయో. మనం ఏదైనా చిన్న పని చేయాలనుకుంటేనే దానికి ఎంతో మంది అడ్డుపడుతూ ఉంటారు. ఇదొక పెద్ద దైవ కార్యం. అంటే సామాన్య విషయమా? ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. వీళ్ళ సమస్యలన్నింటినీ తట్టుకొని మాయని సాధించగలరా రఘు? అదా దైవానికే తెలియాలి. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మాయను సాధించడానికి భవిష్యత్తులో చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. వాటిని భరించే ఓపిక, సాహసం దైవమే వాళ్ళకి ఇవ్వాలి. కేతన్లో మాయను సాధించాలనే పట్టుదల చూశాను. మరి భవిష్యత్తు ఎలా ఉంటుందో చూడాలి. మా అక్క ఏదైనా చేసి తీరాలనుకుంటే మాత్రం ఎంత కష్టమైనా సరే వెనక్కి తగ్గదు సార్. చేసి తీరుతుంది. కేతన, చంద్రిక కొంతవరకు కష్టాన్ని భరించగలరు. కానీ పల్లవి విషయం అర్థం కావడం లేదు. ఇద్దరు పిల్లలతో ఉంది. ఎక్కడుందో, ఎలా ఉందో. ఇన్ని రోజులు రవికి ధైర్యం చెప్తూ నేను ధైర్యంగా ఉన్నాను. కానీ ఇప్పుడు పల్లవి గురించి ఆలోచిస్తుంటే భయమేస్తోంది అజయ్. భయపడకు రఘు, తనకేమీ కాదులే. కేతన కనిపిస్తే పల్లవి గురించి తెలియచనిపిస్తోంది. సార్, మనం ఈరోజు అడవి లోపలికి వెళ్ళిపోతామా సార్? వెళ్ళొచ్చురా, కానీ ఈ రూట్లో నైట్ జర్నీ చేయడం అంత మంచిది కాదు. పుల్లుంటాయా సార్? ఉండొచ్చు. వెళ్దాం సార్. పులిల్ని టీవీలో తప్ప బయట చూడలేదు. ఏయ్, టీవీలో పుల్లు ఏమీ చెయ్యవు. బయట పుల్లు తినేస్తాయి. ఓకేనా? పెద్దోళ్ళు మీరిద్దరు ఉన్నారు కదా సార్, మిమ్మల్ని వదిలేసి నా దగ్గరికి వస్తుందా? రేయ్, నువ్వు సామాన్యుడు కాదురా. దగ్గరలో హోటల్ ఉంది. ఈ రాత్రికి ఇక్కడే ఉండి రేపు ఉదయం బయలుదేరదాం. సరే అజయ్. ఏంటి ఆగావు? ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తేనే ముందుకు తీసుకెళ్తాను. అదేంటి? ఇప్పుడే కదా ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాను. అందుకే కదా ఇంత దూరం తీసుకొచ్చింది. ఏయ్, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని నన్ను బాగా విసిగిస్తున్నావు. నువ్వే నన్ను విసిగిస్తున్నావు. తొందరగా నా ప్రశ్నకి సమాధానం చెప్తే నా బాధ్యత పూర్తయిపోయిందని కూడా వెళ్ళిపోతాను కదా. ఏంటిది పేదాళ్ళ ప్రశ్నల్లా? నేను సమాధానం చెప్పను. చెప్పకపోతే నేను ఇక్కడే ఆగిపోతాను. మార్గం చూపించను. సరే, అడుగు. స్వర్గాన్ని మించిన సుఖం దక్కే చోటేది? స్వర్గాన్ని మించిన సుఖం దక్కే చోట ఏంటది? నీ ప్రశ్నకి నాకు సమాధానం దొరికింది. ఎక్కడున్నా? ఇంతలోనే ఎటెళ్ళిపోయావు? నేను సమాధానం చెప్తాను, రా.
గాయత్రి, పల్లవి, గాయత్రి, విష్ణు, పల్లవి, గాయత్రి, విష్ణు. పల్లవి, పల్లవి. రాజనిక రామ్మా. నీకు నా పేరు తెలిసిందంటే నా గురించి, నేను చేయవలసిన పని గురించి కూడా తెలిసే ఉంటుంది, అవునా? అయితే నేనిప్పుడు ఎటు వెళ్ళాలో ఏం చెయ్యాలో నువ్వు నాకు చెప్పబోతున్నావా? అవును తల్లి, అదే నా బాధ్యత. ఈ సృష్టిలో ప్రతి ప్రాణికి ఆ దైవం ఏదో ఒక బాధ్యతని అప్పగిస్తుంది. నీకు మార్గాన్ని సూచించి కర్తవ్య బోధన చెయ్యడం నా బాధ్యత అయితే, మాయని భావ్య ప్రపంచానికి తీసుకురావడం నీ బాధ్యత. ఇప్పుడు నేనేం చెయ్యాలమ్మా? మళ్ళీ పల్లవిని కలవాలా? నువ్వు పల్లవిని కలవటంలోని ఆ ఆంతర్యం ఆమె బిడ్డ ప్రాణం కాపాడటమే. అది ముగిసిపోయింది. ఈకిప్పుడు నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. మాయని సాధించడానికి కావలసిన అర్హతని పొందాలి. అర్హత ఏమిటి? ఆ దైవమే నన్ను మాయాన్ని సాధించడానికి ఎంచుకుందట కదా? నిజమే, అది దైవ సంకల్పంతో జరిగిందే. అయితే దైవ కార్యాన్ని సాధించడానికి నీకుగా నువ్వు ప్రయత్నం సాగించాలి. మాయ ఏ ప్రాంతంలో దాగుందో తెలుసుకోవడానికి కావలసిన దిక్సూచిని కనుగొనాలి. దిక్సూచా? అదెక్కడుంది? మాయ దుష్టుల చేతికి అందకూడదని దాన్ని భద్రపరిచిన వెంటనే భవిష్యత్తులో మాయని బాహ్య ప్రపంచానికి తీసుకురావడానికి దాన్ని భద్రపరిచిన స్థలాన్ని తెలియజేసే ఓ దిక్సూచిని సృష్టించి దాన్ని 4 భాగాలుగా విభజించి ఒక్కో ప్రదేశంలో ఉంచారు. ఆ 4 భాగాల్ని మాయ కోసం జన్మించిన మీ 4 అమ్మాయిలు సాధించాలి. పల్లవి, కేతనలు వారి భాగాల్ని సొంతం చేసుకున్నారు. కేతన అంటే మీ 4లో తను ఒకత్తి. ఇప్పుడు తను ఎక్కడుంది? ఈ అరణ్యంలోనే ఉంది. తన బాధ్యతను నెరవేర్చుకోవడానికి తను ప్రయత్నిస్తోంది. ఇక ఆ మిగిలిన 2 దిక్సూచి ముక్కల్లోని ఒక భాగాన్ని నువ్వు సాధించాలి. మరి ఆ 4వ భాగాన్ని సాధించాల్సిందెవరు? దైవం మీ 4ని ఒకేసారి ఎంచుకున్నప్పటికీ మీరు దైవ కార్య దిశగా పయనించడానికి ఒక్కొక్కరికి ఒక్కో సమయం నిర్ణయించింది. ఆ సమయం ప్రకారమే మీరు ఈ కార్యంలోకి అడుగు పెడుతున్నారు. 4వ అమ్మాయి ఈ కార్యసాధన దిశగా పయనించడానికి ఇంకా కొంత సమయం ఉంది. దైవం నిర్ణయించిన సమయంలో జరగాల్సినవన్నీ జరిగితేనే దైవ కార్యాన్ని నెరవేర్చటం సాధ్యమయ్యేది. కాబట్టి నువ్వు వెంటనే ఆ దిక్సూచి ముక్కను సాధించాలి. అదెక్కడుందో చెప్పమ్మా, నేనిప్పుడే అక్కడికి వెళ్తాను. చంద్రిక, నువ్వు దాన్ని సాధించటం అంత తేలిక కాదు. పల్లవి, కేతనలు ఓ సక్రమమైన జీవితాన్ని సాగించారు కాబట్టి వారి భాగాల్ని తేలిగ్గా సాధించారు. కానీ నీ జీవితం అలా సాగలేదు. పరుల సొమ్ముపై ఆశపడ్డావు, నిజాయితీని వదిలేశావు, దొంగతనాలతో బతికావు. ఆ తప్పులన్నిటికీ ఫలితంగానే నీకు ఈ కార్యసాధన కష్టమవుతుంది. అమ్మా, దైవం గురించి ఇంత తెలిసిన నీకు నా తప్పుల్లో ఆ దైవానికి బాగా ఉందని తెలీదా? నా నుదుట రాతిని నేను రాసుకోలేదమ్మా. దొంగగా బతకాలని
ఎవరైనా కోరుకుంటారా? ఆ దైవమే నన్ను దొంగని చేసింది. నాకు మా అమ్మ నాన్నని దూరం చేసింది. కనీసం వాళ్ళు ఎలా ఉంటారో కూడా తెలియకుండా చేసింది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగాను. నా అనేవాళ్ళు లేక, 4 మెతుకులు పెట్టి ఆదరించేవాళ్ళు లేక, పస్తులతో నరకం అనుభవించాను. కన్నీటితో కడుపు నింపుకున్నానమ్మా. ఆ నరకం అనుభవించలేకే బతకడానికి ఏదో ఒక పని చెయ్యాలనుకున్నప్పుడు ఈ సమాజమే నాకు దొంగతనాన్ని నేర్పింది. ఓ దొంగని చేసింది. నాకు తెలుసు నేను చేస్తున్న పని తప్పని. కానీ ఆ తప్పుని నాకు నేనుగా చేయలేదు. లోకం తెలియని పసిపిల్లగా ఉన్నప్పుడే ఈ సమాజం నాతో దొంగతనం చేయించింది. ఆ తర్వాత దొంగతనమే నాకు లోకం అయ్యింది. ఇదంతా ఆ దైవానికి తెలియదా? అంతా చూస్తూనే ఉందిగా. దైవ కార్యాన్ని నెరవేర్చడానికి నన్ను ఎంచుకున్నప్పుడు నాకు సక్రమంగా బతికే అవకాశాన్ని ఎందుకు ఇవ్వలేదు మీ దైవం? తప్పు నాది కాదమ్మా, ఆ దైవానిదే. దానికి ఫలితం కూడా ఆ దైవమే అనుభవించాలి. తప్పమ్మా, నీ తప్పుకి దైవానిది బాధ్యత కాదు. ఒక్క విషయం చెప్తాను విను. నువ్వు దొంగతనం చేయడం వల్ల ఎంతో అవసరంలో ఉన్నవాళ్ళు ఎందరో బాధపడ్డారు. ఇది దైవానికి తెలుసు. అయితే దైవం నిన్ను దొంగని చేసి వారిని బాధ పెట్టాలనుకోలేదు. వారిని బాధ పెట్టడం కోసం నిన్ను దొంగని చెయ్యాలనుకోలేదు. ఎవరి తప్పు వారిది. జాగ్రత్తగా ఉండడం వారి తప్పు అయితే చెడు మార్గాన్ని ఎంచుకోవడం నీ తప్పు. కాబట్టి ఇక నుండి నువ్వు తప్పులు చెయ్యకుండా ఎవరినీ బాధ పెట్టకుండా ఉండాలంటే నువ్వేమిటో నీకు తెలియాలి. ఏం చెయ్యాలో తెలుసుకోవాలి. దానికి నిశ్చల మనస్తత్వం, స్థిత ప్రజ్ఞత కావాలి. మనసుని దైవంపై లగ్నం చేసి నీ తప్పులను మన్నించి నీ పాపాల్ని కడిగేయమని ఆ దైవాన్ని వేడుకో. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్ మాకు ఒక రూమ్ కావాలి. సార్, ఇందులో సైన్ చేయండి. ఏంట్రా? ఆకలిస్తుంది సార్. రే, ఆయనే మనల్ని తీసుకొచ్చారు. రాగానే ఆకలంటే ఎలా? కొంచెం ఉండు, ఆయన చూసుకుంటారు. రూపిణి, ఏమైంది? మాయకి సంబంధించిన వారు నీ దగ్గరికి వస్తున్నారు. ఒక్కసారి ఇక్కడ గమనించు. హలో,
ఎరా చోటు, రూమ్ ఎలా ఉంది? నచ్చిందా? పర్వాలేదు సార్, ఈ రాత్రికి ఇది ఓకే. ఈ రాత్రికి కాదురా, నేను ఇక్కడే వదిలేస్తున్నాం. ఇక జీవితాంతం నువ్వు ఇక్కడే ఉండాలి. ఒక్కసారి మా అక్కని చూపించండి సార్, ఆ తర్వాత మీరేం చెప్పినా చేస్తాను. మీ అక్కంటే నీకు అంత ఇష్టమారా? అవును సార్, నాకు మా అమ్మ నాన్న లేరు, అన్నీ చంద్రికక్కే. పాపం తాను ఇప్పుడు ఎక్కడుందో ఎలాగుందో. బాధపడకరా, తను ఎక్కడున్నా బానే ఉంటుందిలే. మా అక్క ఎక్కడున్నా బాగానే ఉంటుంది సార్, కాకపోతే నాకే కాస్త బాధగా ఉంది. ఆ అక్కని వదిలి ఉండడం ఇదే మొదటిసారి సార్. రేయ్, నువ్వేం బాధపడకరా, మళ్ళీ కలవచ్చులే. సరే గాని వేరే కబుర్లు ఏమైనా ఉంటే చెప్పు. చెప్పండి సార్. రూమ్ కావాలి. సార్, మాయ అనేది అద్భుతమైన శక్తి అంటున్నారు కదా, దాన్ని సాధిస్తే మనం ఏం కావాలనుకుంటే అది చేయొచ్చా? ఏం చేయాలనుకుంటున్నావురా? దొంగతనం స్టార్ట్ చేసిన మొదట్లో నన్ను ఒక 3 పోలీసులు బాగా కొట్టారు సార్, వాళ్ళని ఇరగతీయాలి. ఆ తర్వాత? మా ఇంటి ఓనరు మమ్మల్ని అస్సలు లెక్క చేయడం లేదు, నెలకు ఒకసారి ఖాళీ చేయమని గొడవ చేస్తాడు. కాబట్టి వాడు రోడ్డును పడి ఆ ఇల్లు నా సొంతం కావాలి. ఆ తర్వాత ఏం చేయాలంటే రేయ్, ఇవన్నీ చేయకూడదురా. మాయని మనస్వార్థానికి వాడుకోకూడదు, ఈ లోకానికి మంచి జరగడానికి వాడాలి. అయితే దానివల్ల మనకేం లాభం ఉంటుందా? రేయ్, ఈ లోకానికి మంచి జరిగితే మనకు మంచి జరిగినట్టే. ఏం లోకమో ఏం మంచో నాకేమీ అర్థం కావట్లేదు సార్. ఎరా, ఆకలేస్తుందా? అవును సార్. ఏం తింటావు? ఏదైనా పర్వాలేదు సార్, కడుపు నిండితే చాలు. 206కి 3 మీల్స్ తీసుకొస్తారా? సారీ సార్, ఇక్కడ కిచెన్ లేదు. ఓ, ఓకేనండి. రఘు, ఇక్కడ కిచెన్ లేదట, నేను బయటికి వెళ్ళి ఏమైనా తీసుకొస్తాను. పద, నేను వస్తాను. పర్వాలేదులేండి, నేను ఒకరికి ఫోన్ చేయాలి, అది కంప్లీట్ చేసుకొని తినడానికి ఏమైనా తీసుకొస్తాను. సరేనా? ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. హలో సార్, నేను సార్ అదే మాట్లాడుతున్నాను. మీరు ఫోన్ చేయమన్నారని అమ్మా తల్లి, నీకు దండం పెడతాను, నన్ను ఇలా వదిలేసి వెళ్లకు. నువ్వెన్ని ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్తాను. మిమ్మల్ని బ్రతిమలాడితే మా మాట వినరు, అందుకే ఇలా చేశా. సరే, ఇప్పుడు సమాధానం చెప్పరా? నువ్వు ప్రశ్న అడుగుతావా? ఆగాగు, ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పు. స్వర్గాన్ని మించిన సుఖం దక్కే చోటేది? కన్నతల్లి గర్భం. సరైన సమాధానం చెప్పావు. స్త్రీ జన్మకి పరిపూర్ణత చేకూరేది గర్భం ద్వారానే. దాన్ని మించిన స్వర్గం మరోటి ఉండదు. పద, నీకు దారి చూపిస్తాను. సార్, మా ఆయన్ని కనుక్కోవాల్సిన 4వ అమ్మాయి ఎవరు సార్? రేయ్, నువ్వు మాయ గురించి తప్ప వేరే మాటలు మాట్లాడవా? ఇంక నాకేమీ తెలియదు సార్, జోబులు కొట్టడం, ఫుల్గా తినడం తప్ప. తినడం అంటే గుర్తుకొచ్చింది, బాగా ఆకలేస్తుంది సార్. అజయ్ సార్ ఇంకా రాలేదేంటి? నేను వెళ్ళి చూసిరానా? రేయ్, నువ్వు చాలా ఓవర్గా వెళ్తున్నావురా. నన్నుండమని నువ్వెళ్ళి చూసిస్తావా? సరే సార్, మీరే వెళ్ళి చూసిరండి. సరే, ఇప్పుడే వస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీరు అజయ్ గారి కోసమా? అవునండి. మీరు వస్తే ఫోన్ చేయమన్నారు, ఇదిగోండి నంబర్.
వీళ్ళు ఎప్పటికి వస్తారో ఏమో. ఇక నేను ఒక్కడిని ఏం చేయను, మనము వెళ్దాం. వీడి పని కూడా అయిపోయింది. ఇంకా ఒక కుర్రాడు మిగిలి ఉన్నాడు. వాడిని కూడా వేసేద్దాం పదరా. ఆ బాత్రూంలో చూడు. అక్కడ కూడా లేరా? అరే అటు పారిపోయి ఉంటారా? పద. హలో, మేడం, వాళ్ళని కిడ్నాప్ చేశాం. నేను చెప్పిన ప్లేస్కి వాళ్ళని తీసుకువెళ్ళండి. మేం బయలుదేరుతున్నాం. బయలుదేరదామా? అమ్మా, నేను నా మనసుని దైవంపై లగ్నం చేయలేకపోతున్నాను. ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి. ఓ పసిబిడ్డని తల్లిదండ్రులు వదిలిస్తున్నట్టు కనిపిస్తోంది. ఎవరికి పుట్టానో తెలియదని బాధపడ్డావుగా, అందుకే అదంతా కనిపిస్తుంది. నీకు కనిపించే ఆ బిడ్డ మరెవరూ కాదు, నువ్వే. ఆ తల్లిదండ్రులు నీ తల్లిదండ్రులే. అమ్మా, నువ్వు చెప్పింది నిజమా అమ్మా? అవునమ్మా, నీ మనసులోని ఆవేదనే నీకు వారు కనిపించేలా చేసింది. అమ్మా, వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారో చెప్తావా? నాకు వాళ్ళని కలవాలనిపిస్తోంది. ముందు మాయని సాధించటానికి ప్రయత్నించు. నువ్వు మాయని చేరువయ్యే కొద్దీ నీ సమస్యలు, నీ ఆవేదనలు అన్నీ తీరతాయి. మాయని సాధించిన మరుక్షణమే నీ జీవితం సంతోషంతో నిండుతుంది. కాబట్టి ముందు
మాయపై దృష్టి పెట్టు. అలాగే మా. ఆ, అమ్మా, ఇప్పుడు ఓ వెలుగు కనిపిస్తోంది. శుభం, దైవం నిన్ను మన్నించింది. ఇక నీకున్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఉత్తరం దిశగా నీ పయనం సాగించు. నీ కార్యం నెరవేరుతుంది. ఆ, మీకు దైవం మీద నమ్మకం ఉందా? అందరూ కష్టాలు రాగానే దైవాన్ని కొలుస్తారు. నేను కష్టాలు రాగానే దైవంపై కోపడుతున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నావు? మేమేం తప్పు చేశామని, మాకిన్ని సమస్యలు సృష్టిస్తున్నామని ఆ దైవాన్ని నిలదీస్తున్నాను. దీన్ని బట్టి ఆ దైవంపై నాకు నమ్మకం ఉందో లేదో మీరే అర్థం చేసుకోండి. ఇక్కడ ఆపుతారా? పక్కనే ఓ గుడి ఉందండి, వెళ్ళొద్దామా? సారీ అండి, మీరు వెళ్ళిరండి. మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంటుంది, వెళ్ళొద్దానండి. నా మనసు ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి. నేనిప్పుడు దైవంపై దృష్టి పెట్టలేను. ప్లీజ్ మీరు వెళ్ళిరండి. ఓకే. రేయ్, ఎవరా మీరు? మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? రేయ్, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, మర్యాదగా చెప్పండి, లేదంటే కాల్చి పారేస్తాను. రేయ్, రేయ్, ఎవర్రా మీరు? ఏయ్, అసలు నువ్వెవరు? మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసావు? మనమందరం ఒకే జాతికి చెందిన వాళ్ళం. అంతా మాయ కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళమే. ఏయ్, నీ పేరేంటి? రేయ్, ప్రశ్నలు అడగాల్సింది నేను, సమాధానం చెప్పాల్సింది మీరు. మీతో మాకు అవసరం లేదు. మాతో మీకు అవసరం ఉండే మమ్మల్ని కిడ్నాప్ చేశారు. కాబట్టి ప్రశ్నలు అడగాల్సింది మేము. చెప్పు, నీ పేరేంటి? రూపిణి. ఏమిటా రియాక్షన్? నా గురించి మీకు ముందే తెలుసా? విశ్వనాథ శాస్త్రి గారిని చంపి ఆయన కూతురి కేతని కిడ్నాప్ చేసింది నువ్వే కదూ? యా, యు ఆర్ రైట్, నేనే. ఈ విషయం నీకెలా తెలుసు? వాళ్ళకి సెక్యూరిటీ ఇచ్చిన ఆఫీసర్ని నేనే కాబట్టి. హో, అజయ్. యా, యు ఆర్ రైట్. నైస్ మీటింగ్ యు అజయ్. నువ్వు చాలా సిన్సియర్ ఆఫీసర్ అని విన్నాను. అప్పట్లో వాళ్ళని కాపాడడానికి బాగా ప్రయత్నించావు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కేతన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. నేను సక్సెస్ అయ్యానంటే నీలాంటి వాళ్ళంతా జైల్లో ఉంటారు. మనం జైలు గురించి తర్వాత మాట్లాడుకుందాం అజయ్. మనమిద్దరమే మాట్లాడుకుంటుంటే పాపం నీ ఫ్రెండ్కి బోర్ కొడుతుంది. తన గురించి కూడా కాస్త తెలుసుకోనివ్వు. నా పేరు రఘు. నా గురించి చాలా సింపుల్గా చెప్తాను విను. నువ్వు మాయను సాధించాలనుకుంటున్నావు. నేను నీలాంటి వాళ్ళు అది సాధించకుండా చెయ్యాలనుకుంటున్నాను. ఇది తప్పు రఘు. నాలాంటి వాళ్ళకి అడ్డుపడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు. నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ భవిష్యత్తు బాగుండాలంటే
ఏం చెయ్యాలో నిర్ణయించుకో. ఇంకొకరి గురించి ఆలోచిస్తూ నీ టైం వేస్ట్ చేసుకోవద్దు. నేను నీలాంటి వాడిని కాదు రూపిణి. నలుగురికి మంచి చేయాలనుకుంటున్న వాడిని, మంచి చేసే వాళ్ళని కాపాడాలనుకుంటున్న వాడిని. అయితే ఇప్పుడు ఎవరిని కాపాడాలనుకుంటున్నావు? పల్లవిని, ఆమె భర్త రవిని. మాయను సాధించాల్సిన పల్లవికి నీలాంటి వారి వల్ల ప్రమాదాలున్నాయి. వాటి నుండి పల్లవిని, రవిని కాపాడి మాయని నీలాంటి వాళ్లకు దక్కకుండా లోకానికి ఉపయోగపడేలా చేస్తాను. నువ్వు చాలా పెద్ద రిస్క్ చేయబోతున్నావు రఘు. అప్పుడే కదా నీలాంటి వారి నుండి ఈ లోకాన్ని కాపాడగలిగేది. ఇదంతా జరగదు రఘు. మీరిద్దరూ నాతో కలిసిపోండి. మీకు ఏం కావాలంటే అది చేస్తాను. మీరు జీవితాంతం సంతోషంగా ఉండేలా చేస్తాను. రూపిణి, నీకు మాయను సాధించాలనే ఆశ కలిగినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ రోజైనా మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండగలిగావా? లేదు కదూ. నువ్వు ఈ దురాశతోనే ఉంటే ఎప్పటికీ సంతోషంగా ఉండలేవు. ఇక మాకేం సంతోషాన్ని ఇవ్వగలవు? రూపిణి, నువ్వు మమ్మల్ని కిడ్నాప్ చేయగలిగావు అంతే. ఇక ఇంతకు మించి ఏమీ చేయలేవు. రే, మీలాంటి వాళ్లతో ఇలా ఆడుకోగలిగినప్పుడే నేను మాయని సాధించగలిగేది. ఇప్పుడు నాకు టైం లేదు. మళ్ళీ కలుద్దాం. రే, జాగ్రత్త. రూపిణి, రూపిణి, రూపిణి! రే, సౌండ్ ఇచ్చి ఎనర్జీ వేస్ట్ చేసుకోవద్దు. మీరు కొన్ని రోజులు పస్తులుండబోతున్నారు. కామ్గా ఉండండి. వెళ్దామా? రండి వెళ్దాం. దేవుడా, మమ్మల్ని క్షమించు. ఇంకెప్పుడు మేము నిన్ను తిట్టాం. మేమందరం కలిసేలా చేయవా? ప్లీజ్ దేవుడా, ప్లీజ్ మమ్మల్ని క్షమించు. విష్ణు, గాయత్రి, చంద్రిక, గాయత్రి, విష్ణు. భగవంతుడా, ఏంటి నాకు ఈ పరిస్థితి? ఎందుకిన్ని కష్టాలు పెడుతున్నావు? నేనేం తప్పు చేశానని భర్తకి దూరం చేశావు, నా బిడ్డలకి దూరం చేశావు. ఎందుకిదంతా? నా సుఖాలని సంతోషాలని వదులుకొని దైవ కార్యాన్ని నెరవేర్చడానికి వచ్చినందుక ఇన్నాళ్ళు నా కుటుంబంతో ఎలా ఉన్నానో ఇప్పుడు ఎలా ఉన్నానో. మేము కనిపించక నా భర్త ఎంత బాధపడుతున్నాడో, నా నుండి దూరమైన నా బిడ్డలు ఎంత బాధపడుతున్నారో ఇదంతా నీకు తెలీదా? ఎక్కడున్నావు నువ్వు? ఎందుకు నాకు ఇన్ని పరీక్షలు? నేను దైవ కార్యం కోసం జన్మించానని తెలియగానే ఎంతో సంతోషించాను. నా ద్వారా లోకానికి మంచి జరగపోవడం నా అదృష్టం అనుకున్నాను. కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు మించిన దురదృష్టవంతురాలు మరొకరు ఉండరనిపిస్తోంది. దరిద్రం అనుభవిస్తున్న వాళ్ళు కూడా 3
పూటలా తింటున్నారు. అన్నీ ఉన్నా నేను, నా బిడ్డలు 2 రోజులుగా పస్తులున్నాం. చాలు తండ్రి, నాకీ కష్టాలు చాలు. ఇంకా భరించే ఓపిక నాకు లేదు. నేనే దైవ కార్యం చేయలేను. నా కుటుంబంతో సంతోషంగా ఉంటే అంతే చాలు. నేను ఈ లోకం గురించి ఆలోచించలేను. నన్ను వదిలేయ్.